క్రీస్తునందు ప్రియమైన ఒలీవ టీవీ ప్రేక్షకులకు మా కర్నూలు పొలము బ్యాప్టిస్టు సంఘముల సమాజం తరపున శుభవందనములు తెలియజేస్తున్నాము. నేటి దినము దైవ వర్తమానం కొరకు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 69వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. 69వ కీర్తన 11వ వచనము. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. మరలా చదువుకుందాం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన చేసి మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. నేటి దినమున ప్రభా నా తండ్రి, మీ యొక్క వాక్య భాగమును మేము ధ్యానించబోచుండగా మీరు మాకు తోడుగా నీడగంటూ నడిపించండి ప్రభా. వాక్యం చెప్పనైనటువంటి నన్ను మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి. వాక్యం వినుచున్నటువంటి ప్రభా నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి మీ యొక్క ఆత్మీయ ఆహారమును ఆ బిడ్డలకు అనుగ్రహించి వారి జీవితంలో ప్రభా నా తండ్రి అనేక మేలులను పొందే భాగ్యమును అనుగ్రహించమని నజరేడైన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగమును గమనించినట్లయితే ఇక్కడ ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. ఏం సెలవిస్తున్నాడు ఇక్కడ? ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేనిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు? ఎవరు ప్రకటిస్తున్నారు? వారిని ఎవరు నడిపిస్తున్నారు? నిజంగా నేటి దినాలలో స్త్రీలు నిజంగా గొప్ప సైన్యముగా దేవుని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అక్కడ స్త్రీలు చాలా తక్కువ ప్రాధాన్యత కలిగిన వారు. అయితే క్రొత్త నిబంధన కాలం నుంచి మనం గమనించినట్లయితే స్త్రీలు దేవుని సేవలో ఎక్కువగా పాలు పంపులు పంచుకోవడం మనం గమనించవచ్చు. ఎందుకంటే నేటి దినాలలో కూడా వాక్యమును విరివిగా ప్రకటించటంలో స్త్రీలు ఎంతో ముందంజలో ఉన్నారు. వారు ఎక్కువగా దేవునిని ప్రకటిస్తూ అనేకులకు మార్గదర్శకులుగా ఉంటున్నట్లు మనము గమనించవచ్చు. ఎందుకంటే మనము టీవీ ఛానల్స్లో కానీ బయట కానీ బహిరంగ సభలలో కానీ స్త్రీలు ఎంతో గొప్పగా ప్రకటిస్తున్నారు. వారికి తెలిసినటువంటి జ్ఞానాన్ని వారు అనుభవించినటువంటి ప్రతి విధమైనటువంటి దేవుని మేలులను అనేక మందితో వాళ్ళు పాలు పంపులు పంచుకోవడం మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. గొప్ప సైన్యము ఏంటి? ప్రకటించడం ఏంటి? దీనిని మనము పాత నిబంధన గ్రంథంలో గమనించినట్లయితే మొట్టమొదటిగా దేవునిని గూర్చి ప్రకటించిన స్త్రీల గుంపు ఒకటి ఉంది. అది ఎక్కడ మనం గమనించవచ్చు? మొట్టమొదటిగా దేవుని స్తుతించినటువంటి గుంపు, దేవుని గురించి ఒక గొప్ప సైన్యముగా ఎంతో సంతోషంతో ప్రకటించినటువంటి స్త్రీల గుంపు ఒకటి ఉంది. అది ఎక్కడ అంటే మనము నిర్గమ కాండములో గమనించవచ్చు. ఎప్పుడైతే మోషేను దేవుడు ఎన్నుకున్నాడో, మోషే ఐగుప్తు బానిసత్వం నుంచి తన ప్రజలనందరినీ కూడా ఆయన తీసుకొని వచ్చాడు. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వారికి ఎదురైనటువంటి మొట్టమొదటి అవరోధము ఎర్ర సముద్రము. అయితే దేవుడు ఎంతో గొప్ప అద్భుత కార్యములు చేయగల దేవుడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. అందుకే ఏం చేశాడు దేవుడు? అంతటి ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చీల్చి ఆ ఆరిన నేలను తన ప్రజలను నడిపించినటువంటి గొప్ప దేవుడు. ఆ సమయంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. నిజానికి వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఆయన ఎర్ర సముద్రంలోనే చనిపోతాము అని అనుకున్నారు. కానీ మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. అందుకే ఏం చేశాడు? వారిని అందరినీ ఆరిన నేలను నడిపించాడు. అప్పుడు ఎంతో సంతోషించారు ప్రజలు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏం చేశారంటే ఎంతో సంతోషంతో దేవుని గురించి పాట పాడినట్లు మనం గమనించవచ్చు. ఆ పాట మనకందరికీ తెలుసు. యెహోవాను గానము చేసేదాం అనేటువంటి పాటను మనము చూడొచ్చు. నిర్గమకాండము 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమని పాడుతున్నారు వాళ్ళంతా కూడా? యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను అని ఎంతో సంతోషంతో ఇక్కడ స్త్రీలు ప్రతి వాళ్ళు కూడా యెహోవాను స్తుతించినట్లు మనము గమనించవచ్చు. అయితే ఒక
ఒకరు పాడుతున్నారు, ఒకరు స్తుతిస్తున్నారు అంటే దానికి ఖచ్చితంగా నాయకులు కూడా ఉండాలి. ఇక్కడ స్త్రీలు ఎంతో సంతోషంగా ఆయనను గూర్చి ఉత్సాహగానము చేస్తూ తంబురతో సితారతో నాట్యము చేస్తూ ఆయనను మహిమపరిచినారు. ఇక్కడ వారిని నడిపించినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరంటే మిర్యాము. ఆ స్త్రీ ఎవరంటే మిర్యాము. ఈరోజు మనము మిర్యాము గురించి మనం నేర్చుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే స్త్రీ ఆ కాలంలో, అందులోనూ స్త్రీకి తక్కువ ప్రాధాన్యత ఉన్న కాలంలో అనేక మంది స్త్రీలను దేవునిని స్తుతిస్తూ అదేవిధంగా ఒక ప్రవక్తిగా వాడబడడం అనేది చాలా అరుదైన సంఘటన. కాబట్టి ఈరోజు మనము మిర్యాము జీవితాన్ని గమనిద్దాం. మిర్యామును మనం గమనించినట్లయితే ఈమె పేరుకు అర్థము తిరుగుబాటు చేయుట. ఈమె పేరుకు అర్థం ఏంటి? తిరుగుబాటు చేయుట. ఈమె తల్లిదండ్రులు వచ్చేసి యోకెబెదు, అమ్రాము. ఈ విషయం మనకందరికి చాలా బాగా తెలుసు. వీరు లేవి వంశస్థులు, అంటే దేవుని యాజకత్వము చేసినటువంటి వంశంలో నుంచి వచ్చినటువంటి బిడ్డ. అయితే ప్రతి క్రైస్తవ బిడ్డ దేవుని ఎవరైతే నమ్ముకుంటారో వారందరికీ ఒక నిరీక్షణ అనేది ఉంటుంది, ఒక ఆశ అనేది ఉంటుంది. అదేంటంటే దేవుడు నన్ను కూడా తన సేవలో, తన పనిలో ఒక చిన్న సాధనంగా వాడుకుంటే ఎంత మేలు, అదే నా జీవిత ఆశ అని ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా అనుకుంటారు. అయితే దేవుని చేత వాడబడడం అనేది ఆషామాషి కాదు, ఎంతో అదృష్టం ఉంటేనే అటువంటి ఆధిక్యత వస్తుంది. అయితే మిర్యాము ఏం చేసిందంటే మిర్యామును దేవుడు వాడుకున్నాడు. ఏ విధంగా వాడుకున్నాడు? తను ఏర్పరచుకున్నటువంటి, తను ఎన్నుకున్నటువంటి మోషేను రక్షించడంలో ఆ బిడ్డను వాడుకున్నాడు, మిర్యామును వాడుకున్నాడు. నిజంగా ఎందుకంటే ఆ కాలంలో ఫరో ఆజ్ఞ ఇచ్చాడు, హెబ్రీ స్త్రీలు ఎవరైతే పురుషులను అబ్బాయిలను కంటారో వాళ్ళందరినీ కూడా చంపివేయమని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మన దేవుడు గొప్పవాడు కదా, ఆయన ఎప్పుడు కూడా తను మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. అందుకే ఏం చేసినాడు, ఆయన చేసే కార్యాలు కూడా తన ప్రియులను రక్షించుకోవడంలో కానీ, తన పని జరిగించుకోవడంలో కానీ నిజంగా మన దేవునికి సాటి అయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన రక్షించే దేవుడు. ఎందుకంటే ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు మాట ఇచ్చాడు, నేను నీ తరతరాలను కూడా నేను కాపాడుతాను, ఇసుక రేణువుల వల్ల వారిని విస్తరింప చేస్తాను అని మాట ఇచ్చాడు. అందుకనే ఆ మాటను జ్ఞాపకం చేసుకొని మోషేను ఎన్నుకున్నాడు ఆయన. అయితే మోషేను ఎన్నుకున్న టైంలో మోషే ఆ హెబ్రీ వంశంలో పుట్టినప్పుడు నిజానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎవరు మగపిల్లవాడు పుట్టినా అతన్ని చంపేస్తున్నారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు ఆ మోషేను కాపాడడానికి మిర్యామును వాడుకున్నాడు. నిజమే, మిర్యాము చిన్నప్పటి నుంచి తను చనిపోయేంత వరకు కూడా దేవుని సేవలో ఎంతో గొప్పగా వాడబడినట్లు మనం గమనించవచ్చు. నిజంగా దేవుని సేవలో వాడబడడం అనేది ఎంతో గొప్ప ఆధిక్యత. మనం అనుకుంటాం నేనెంత అని. అయితే దేవుని సన్నిధిలో బలహీనులే వాడబడతారు. దేవుని సన్నిధిలో ఎందుకు ఎన్నిక లేని వాళ్ళే వాడుకోబడతారు అనడానికి మనము చాలా మందిని మనం గమనించవచ్చు. ఇక్కడ దేవుడు ఏం చేసినాడు, మోషే పుట్టాడు. 3 నెలలు చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా కాచి రక్షించగలిగారు. కానీ తర్వాత నుంచి ఆ బిడ్డను కాపాడడం వరకు చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఆ బిడ్డ పెరిగి పెద్దగా అవుతున్నటువంటి టైంలో ఇప్పుడు వాళ్ళకు చాలా కష్టం. అప్పుడు ఏం చేసినారంటే వాళ్ళు దేవుని మీద భారం వేసి ఈ మిర్యాముకి ఏం చేసినారు, ఈ బిడ్డను అప్పగించి ఒక జమ్ము పెట్టెను తయారు చేసి నువ్వు నైలు నదిలో వదిలిపెట్టి వచ్చేసేయమ్మా, ఇంకా దేవుడే చూసుకుంటాడు అని ఆ బిడ్డను ఇచ్చేసినట్లు మనం గమనించవచ్చు నిర్గమకాండము 2వ అధ్యాయంలో. అయితే ఆ సమయంలో మిర్యాము యొక్క వయసును మనము చరిత్ర ప్రకారం చూసినట్లయితే చాలామంది విశ్లేషకులు ఏమంటారంటే ఆ బిడ్డ వయసు 6 నుంచి 7 సంవత్సరాలు ఉండవచ్చు అని చాలామంది చెప్తారు. 6 నుంచి 7 సంవత్సరాల వయసులో ఆమె ఏం చేసింది, కుటుంబంలో చాలా ప్రేమ, తల్లిదండ్రులంటే ప్రేమ, తమ్ముడంటే కూడా చాలా ప్రేమ ఏర్పడింది. అందుకే ఏం చేసింది, ఆ చిన్న వయసులో నిజానికి తల్లి ఏం చెప్పింది, అక్కడ నైలు నదిలో వదిలిపెట్టి వచ్చేయమంది. కానీ ఈ బిడ్డ ఏం చేసింది, ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఒక చోట
చెట్ల పొదన ఉండి ఆమె గమనిస్తూ ఉంది, తన తమ్ముడిని ఎవరైనా వచ్చి రక్షిస్తారేమో, తన తమ్ముడు ఏమైపోతాడో, నీళ్ళ కొట్టుకుపోతాడో అనేటువంటి ప్రేమ అనేది మనం ఆ బిడ్డలో గమనించవచ్చు. అయితే నిజంగా దేవాది దేవుడు ఎంత గొప్పవాడంటే, ఏ రాజు అయితే హెబ్రీ అబ్బాయిలను చంపాలని ఆజ్ఞ ఇచ్చాడో అదే రాజు కుమార్తె చేత మోషేను రక్షించుకున్నాడు. అదే సమయంలో ఫరో కుమార్తె అక్కడికి స్నానానికి రావడం, ఆ బాబును చూడడం, ఎంతో ముచ్చటించి ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకోవడం, నిజంగా ఇదంతా కూడా దేవుని కార్యం మాత్రమే. వెంటనే ఏమైంది, ఆ బిడ్డ ఎవరైతే చెట్ల పొదలలో ఉందో ఆ బిడ్డ ఏమైందంటే వెంటనే తన సమయస్ఫూర్తితో వెంటనే బయటకు వచ్చి ఏమంటుంది, రాకుమార్తె, ఈ బిడ్డ మీకు బాగా నచ్చారు కదా, ఈ బిడ్డను పెంచడానికి నేను హెబ్రీ స్త్రీలలో ఎవరినైనా తీసుకురానా అని ఎంతో ధైర్యంగా వచ్చి ఫరో కుమార్తెతో మాట్లాడుతుంది. చూడండి, నిజమే, ఆ బిడ్డను దేవుడు వాడుకున్నాడు కాబట్టి ఆ సమయంలో ఆ బిడ్డ ఫరో కుమార్తెతో అంత ధైర్యంగా మాట్లాడగలిగింది. ఎందుకంటే ఒకవేళ ఆ ఫరో కుమార్తె అడిగిండవచ్చు, నువ్వెవరు, అసలు ఈ బిడ్డ ఎవరు, నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావని ఎన్నో అడిగిండవచ్చు. కానీ దేవుడు వాడుకున్నాడు కాబట్టి ఫరో కుమార్తె మారు మాట్లాడలేక ఏం చెప్పింది, సరే నువ్వు తీసుకురాపో అని చెప్పింది. నిజమే, చూడండి, ఇక్కడ మిర్యామును దేవుడు వాడుకున్నాడు కాబట్టి ఆమె ఎంతో ధైర్యంగా, ఎంతో సమయస్ఫూర్తితో, ఎంతో ప్రేమతో ఏం చేసింది, తన తమ్ముణ్ణి రక్షించుకోగలిగింది. ఫరో కుమార్తెకు దాదిగా ఉండడానికి తన తల్లినే తీసుకొని వచ్చి ఆ బిడ్డ చిన్నప్పటి నుంచే దేవుని యందలి భయభక్తులతో పెరిగేటట్లు చేయగలిగింది. మిర్యాము పాత్ర మోషే జీవితంలో చాలా ముఖ్యమైంది. ఎందుకంటే మోషే రక్షించబడడంలో దేవుడు మిర్యామును వాడుకున్నాడు. అందుకే ఏమంటారు, నిజమే, మిర్యాము ఒక మంచి అక్క, ఒక మంచి తన బాలిక వయస్సులోనే ఏమైంది, తను దేవునికి విధేయత చూపింది, తను దేవుని యందలి భయభక్తులను ప్రదర్శించగలిగింది. అంతేకాదు తన తమ్ముణ్ణి కాపాడుకోగలిగింది. అయితే మనం మోషే జీవితాన్ని గమనించినట్లయితే 40 సంవత్సరాలు ఆయన పెరిగి పెద్దగా అయ్యాడు. 40 సంవత్సరాల వయసులో మనకందరికీ తెలిసిన విషయము, ఒక హెబ్రీయుని ఐగుప్తు వాడు చంపుతుంటే ఏం చేసినాడు, ఇతను పోయి కోప్పడి ఆ ఐగుప్తుకు చెందినటువంటి ఒక సైనికుడిని చంపి ఇసుకలో పాతి పెడతాడు. పాతి పెట్టబడిన తర్వాత మిగతా ఆ విషయం ఎక్కడ రాజుకు తెలిసి తనను చంపేస్తాడో అని ఆయన ఏం చేస్తాడు, పారిపోతాడు, ఆ ప్రదేశం నుంచి పారిపోతాడు. అంటే 40 సంవత్సరాలు ఇక్కడ రాజరికాన్ని ఎంతో చాలా గొప్పగా అనుభవించినటువంటి వ్యక్తి 40 సంవత్సరాలు ఏం చేస్తాడంటే దూరంగా పారిపోయి ఒక ఎడారిలో తనకు, అంటే అక్కడ వేరే ప్రదేశంలో తనను ఎవరు ఎరుగని ప్రదేశంలో 40 సంవత్సరాలు గొర్రెలను కాస్తూ అక్కడ ఉండిపోతాడు. అయితే ఈ 40 సంవత్సరాలు మోషే అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం మిర్యాము గురించి ఎటువంటి మనకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉండదు. కానీ తరువాత ఎప్పుడైతే మోషేను 80 సంవత్సరాల వయసులో దేవుడు, నువ్వు వెళ్ళి ఐగుప్తులో నుంచి నా బిడ్డలను కాపాడు, నేను నిన్ను నడిపిస్తాను అని ఎప్పుడైతే చెప్పాడో దేవుని మాటకు విధేయుడై ఆయన తిరిగి ఐగుప్తు దేశానికి వస్తాడు. ఇక్కడ మళ్ళీ మనము మిర్యామును చూడవచ్చు. అందుకే ఆయన ఏం చేశాడు, ఫరో యొక్క మనసు ఎంత కఠినమైనా కూడా మన దేవుడు గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, ఆశ్చర్యకార్యములు చేయగల దేవుడు, తను మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. కాబట్టి ఏం చేసినాడు, వారందరినీ కూడా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి మోషేను నాయకునిగా ఉంటూ వారందరినీ కూడా నడిపించాడు. ఆ విధంగా మనం ముందు నేర్చుకున్న విధంగా ఎర్ర సముద్రంను ఆయన 2 పాయలుగా చీల్చి ఆ ఎర్ర సముద్రంలో ఆరిన నేలను ఎప్పుడైతే దేవుడు వారిని నడిపించాడో అప్పుడు నిజంగా మరొకసారి వారు దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు. ఎందుకంటే అన్ని సంవత్సరాల బానిసత్వంలో వారి జీవితంలో సంతోషం అనేది లేదు, సమాధానం అనేది లేదు. అటువంటి సమయంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ విముక్తి కొరకు వారంతా కూడా ఎంతో సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ ఎర్ర సముద్రాన్ని దాటినట్లు మనం గమనించవచ్చు.
కొంతమంది విశ్లేషకుల ప్రకారం ఏంటంటే ఆ సమయానికి మన మోషే గారి వయసు వచ్చేసి 80 సంవత్సరాల పైన ఉండొచ్చు. అంటే మిర్యాము, తన అక్క అయినటువంటి మిర్యాము వయస్సు 90 నుంచి 100 సంవత్సరాల వరకు ఉండొచ్చు అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. నిజమే, ఆ వయసులో కూడా దేవునిని ఆరాధించి, అంతేకాకుండా తను మాత్రమే ఆరాధించడం, తను మాత్రమే స్తుతించడమే కాకుండా అనేక మంది స్త్రీలను నడిపించినటువంటి గొప్ప స్త్రీగా మనము మిర్యామును చూడవచ్చు. ఎంత గొప్ప స్త్రీ! ఎందుకంటే ఆ కాలంలో ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎన్నో సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఆమె ఎంతో సంతోషంగా తంబురా చేత పట్టుకొని యెహోవాను గానము చేయుడి అని స్త్రీలందరినీ నడిపించినట్లు మనం గమనించవచ్చు. ఇక్కడ ఆమె నాయకత్వ లక్షణాలు గమనించవచ్చు. చిన్నతనంలో ఎంతో ధైర్యంగా ఉండి దేవుని పనిని జరిగించినటువంటి ఒక బాలికగా చూడొచ్చు. తరువాత కూడా తను పెద్దగైన తర్వాత కూడా ఒక మంచి నాయకురాలిగా అనేక మంది స్త్రీలను దేవునిని స్తుతించి ఆరాధించే విధంగా నడిపించినటువంటి ఒక గొప్ప నాయకురాలిగా కూడా మనము ఈమెను గమనించవచ్చు. అంతేకాకుండా దేవుడు ఏం చేసినాడు? ఆమెను ఒక ప్రవక్తిగా మార్చాడు. అంతేకాదు, మీకా భక్తుడు కూడా ఏమంటాడంటే, మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో గమనించినట్లయితే, ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపితిని. చూడండి, మోషే, అహరోనులతో పాటు సమానమైనటువంటి హోదాను దేవుడు కల్పించాడు. అంటే ఇక్కడ మోషే, అహరోనులు అక్కడ ఉన్నటువంటి పురుషులను నడిపిస్తే, మిర్యాము ఏమో స్త్రీలను నడిపించినట్లు మనము గమనించవచ్చు. ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు మన మిర్యాముకు అనుగ్రహించాడు. నిజమే, ఆమె చాలా జ్ఞానము కలది, ఎంతో సమయస్ఫూర్తి కలది, దేవుడంటే విశ్వాసం కలది, దేవుడంటే ప్రేమ కలది. అయితే ఎప్పుడైతే ఒక బిడ్డ, ఎవరైనా సరే, మనం క్రైస్తవులము, మనం దేవునిలో ఎంతగానో ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా సాతాను దృష్టి మన మీద పడుతుంది. సాతాను దృష్టి అదేవిధంగా మిర్యాము మీద కూడా పడింది. ఏ విధంగా పడిందంటే, మోషే ఒక కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, రెండవసారి పెళ్లి చేసుకుంటే అప్పుడు అహరోను, ఈ మిర్యాము ఏం చేస్తారంటే, వాళ్ళిద్దరు కూడా కోపం వచ్చి ఆయన మీద విరోధముగా మాట్లాడతారు. ఆయన మీద విరోధంగా మాట్లాడతారు. అప్పుడు దేవునికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా ఎన్నుకున్నది మోషేను. దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి మోషే. దేవుని దృష్టిలో ఎంత నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి మోషే. అటువంటి తను ఎన్నుకున్నటువంటి బిడ్డ మీద ఎప్పుడైతే వీరు విరోధంగా మాట్లాడారో అప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చేసరికి ఏమైంది? వాళ్ళు ఎందుకు కోపడినారంటే, వాళ్ళలో అసూయ అనేది వచ్చింది, వాళ్ళలో ఈర్ష్య అనేది వచ్చింది. ఎందుకు ఈ మోషే మాత్రమే నాయకుడా, మేం నాయకులం కాదా? నిజమే, మనం కూడా దేవుని చేత ఎంతగానో ఆశీర్వదింపబడినటువంటి సమయంలో ఒక్కొక్కసారి ఇటువంటి ఈర్ష్య వస్తుంది, ఇటువంటి ద్వేషం వస్తుంది, ఇటువంటి ఓర్వలేని తనం అనేది వస్తూ ఉంటుంది. జాగ్రత్త. ఎందుకంటే మనమంతా కూడా ఎప్పుడైతే ఎదుగుతుంటామో సాతాను మనల్ని పడద్రోయాలని అంతకంటే ఎక్కువగా ప్రయత్నిస్తుంటాడు. అయితే ఇక్కడ మిర్యాము జీవితంలో ఏమైందంటే, ఆమె జీవితంలో ఈర్ష్య, ఆమె జీవితంలో అసూయ, ఆమె జీవితంలో గర్వం అనేవి వచ్చాయి. అందుకే దేవుడు ఎన్నుకున్నటువంటి మోషే మీద సణిగింది. దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకునిగా ఎన్నుకున్నటువంటి మోషే మీద అహరోను, మిర్యాము ఇద్దరు కూడా విరోధముగా మాట్లాడినారు. అయితే దేవుడు వెంటనే వాళ్ళను తన సన్నిధానానికి పిలిచాడు. వెంటనే మోషేకి ఆజ్ఞాపించాడు, నువ్వు అహరోనును, మిర్యామును తీసుకొని నా సన్నిధికి వచ్చి రా అని. వారు ముగ్గురు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఎందుకు నేను ఎన్నుకున్నటువంటి నా బిడ్డ అయినటువంటి మోషే మీద మీరు విరోధముగా మాట్లాడుచున్నారు? నిజమే, ఇది సాతాను ప్రేరణ వల్ల వారికి కలిగిందని ఆయనకు అర్థమైంది.
అయితే దేవుడు ఎప్పుడైతే కోపడ్డాడో వెంటనే అహరోను ఏం చేశాడు? క్షమాపణ అడిగినాడు. అయ్యో దేవా, నీ కోపాన్ని నేను భరించలేను, దయచేసి నన్ను క్షమించు అని క్షమాపణ అడిగాడు. దేవుని ఉగ్రత నుంచి దూరంగా పారిపోయాడు. అయితే మిర్యాం ఏం చేసింది? ఆమె క్షమాపణ అడగలేదు, వెంటనే అక్కడనే మౌనంగా ఉంది. కానీ దేవుని దృష్టిలో క్షమాపణ అడగాలని ఆ బిడ్డ ఏమాత్రం కూడా అనుకోలేదు. అయితే దేవునికి అందుకు కోపం వచ్చి ఏమైంది? ఆమెకు కుష్టు రోగాన్ని శాపంగా ఇచ్చాడు. కుష్టు రోగం ఎప్పుడైతే ఆమెకు శాపంగా వచ్చిందో అక్కడ ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆ బిడ్డను వారం రోజులు పాలెమునకు వెలుపలగా ఆ బిడ్డను పంపించి వేసినట్లు గమనించవచ్చు. అయితే మోషే మళ్ళీ ప్రార్థించాడు, దేవా నా అక్క చేసినటువంటి తప్పును క్షమించు అని ఎప్పుడైతే ప్రార్థించాడో మరలా మోషే ప్రార్థన విని ఆ బిడ్డను క్షమించి స్వస్థపరిచి తిరిగి ఆ అరణ్యంలో ప్రయాణమయ్యేటట్లు చేసినట్లు మనము వాక్య భాగంలో గమనించవచ్చు. నిజమే, చూడండి, బాలికగా దేవునికి విధేయత చూపింది, ఎంతో సమయస్ఫూర్తితో తన తమ్ముని రక్షించుకోగలిగింది. అంతేకాదు ఒక ప్రవక్తిగా అనేక మంది స్త్రీలను దేవునిని స్తుతించడంలో, ఆరాధించడంలో ఎంతగానో సహాయపడింది, ఎంతగానో ప్రేరేపించింది. అయితే సాతాను యొక్క ప్రలోభాలకు లొంగి దేవుని యొక్క బిడ్డ మీదనే ఆమె ఏం చేసింది? విరోధముగా మాట్లాడింది. ఈరోజు అనేక మంది కూడా, చాలామంది మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా, వాళ్ళేమి నీతిమంతులా అని మనం ఎన్నో విధాలుగా మనము ఒక్కొక్కసారి మాట్లాడుతుంటాం. అయితే దేవుడు ఏమంటాడు? తీర్పు తీర్చుట నీ వలన కాదు, తీర్పు తీర్చడం నీ పని కాదు, అది నా పని. నీ పని ఏంటంటే సేవకులను గౌరవించడం. మనం సేవకులను గౌరవిస్తాం. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎటువంటి చెడు పనులు చేసినా సరే దానికి తీర్పు తీర్చబోయేది ఆ దేవాది దేవుడు. కానీ మనము దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డల మీద మనం ఎప్పుడూ కూడా విరోధముగా మాట్లాడకూడదు. అయితే ఈమె బాగైన తర్వాత మళ్ళీ వాళ్ళు అరణ్యంలో ప్రయాణము ప్రారంభించారు. అయితే కాందేశ్ అనేటువంటి పట్టణంలో ఆమె ఏమైందంటే 120 సంవత్సరాలు ఉండొచ్చని కొంతమంది అంటున్నారు. ఆ వయసులో ఆమె చనిపోతుంది. అయితే ఆమె అన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు దాదాపుగా 40 సంవత్సరాలు అనేక మంది స్త్రీలను, అనేక మంది పురుషులకు కూడా ఆమె ఎంతో ఆదర్శవంతమైనటువంటి మహిళగా ఉండి వారిని నడిపించింది. కాబట్టి ప్రజలకు ఆమె పట్ల ఎంతో గౌరవం కలిగి ఆమె చనిపోయిన 30 రోజులు కూడా దుఃఖ దినములుగా, సంతాప దినములుగా వాళ్ళు ప్రకటించుకొని అన్ని రోజులు కూడా వారు ఆమె కోసము దుఃఖించినట్లుగా మనము గమనించవచ్చు. నిజమే, ఒక బలమైన స్త్రీ బలహీనత కలిగిన స్త్రీగా మారింది. ఒకానొక క్షణంలో మనము శోధనలను జయించాలి. ఒకవేళ ఏదైనా తప్పు చేసిన దేవుని సన్నిధిలో మనము క్షమాపణ అడగాలి. ఆమె చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు దేవుని సన్నిధిలో ఎంతగానో వాడబడింది. అయితే శ్రమ వచ్చినప్పుడు ఏమైంది? శోధన వచ్చినప్పుడు దానికి అనుగుణంగా, అంటే శోధనకు తట్టుకోలేక ఏం చేసిందంటే ఆమె దేవుని బిడ్డను విరోధముగా మాట్లాడింది, దేవుని శాపాన్ని తెచ్చుకుంది. మనము దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఆ గొప్ప సైన్యంలో మనం కూడా ఉండాలని మనము ప్రార్థిస్తాం. ఎందుకంటే ఆఫ్రికా ఖండంలో ఒక నిరుపేద కుటుంబంలో ఒక అమ్మాయి ఉండేదంట. ఆ అమ్మాయి పేరు జేన్ గుడ్విల్. ఈ అమ్మాయి వాళ్ళు చాలా పేదవాళ్ళు, వారికి అసలు తినడానికి కూడా సరైన తిండి ఉండేది కాదు. అయితే ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచే ఎన్నో దర్శనాలు వచ్చాయంట. ఆ దర్శనాలలో ఆఫ్రికా ఖండానికి ఫ్రీడమ్ వచ్చిందని, ఆఫ్రికా ఖండంలో సువార్త ప్రకటన జరిగినట్లు, ఆ విధంగా ఎన్నో దర్శనాలను దేవుడు చిన్నప్పటి నుంచే అనుగ్రహించేవాడట. ఆ బిడ్డ అవన్నీ కూడా వాళ్ళ తల్లికి చెప్తుంటే ఆమె ఏమనేదంటే, నిజమే బిడ్డ, నీకు దేవుడు ఏదైతే చూపిస్తున్నాడో దాన్నన్నిటినీ నెరవేర్చగల సమర్థుడు మన దేవుడు అని ఆ బిడ్డకు చిన్నప్పటి నుంచే ధైర్యాన్ని నూరిపోసిందంట. అందుకనే ఆ తరువాతి కాలంలో నిజమే ఆఫ్రికా ఖండం తెల్లవాళ్ళ బానిసత్వంలో నుంచి స్వాతంత్రం పొంది అక్కడ అనేక మంది దైవ సువార్థికులు వాక్యాన్ని ప్రకటించి అనేక బిడ్డలను మార్చినటువంటి సందర్భాలను మనం గమనించవచ్చు. ఇక్కడ మనము ఈరోజు మిర్యాము జీవితంలో మనం చూసినాం.
ఆ బిడ్డ ఎంతగానో దేవుని సేవలో వాడబడింది. దేవుని సేవలో వాడబడమే కాకుండా ఆయనను స్తుతించి ఆరాధించే గుంపులో అనేక మంది స్త్రీలను కూడా పాలి భాగస్తురాలిగా ఆమె అనేక మంది స్త్రీలను నడిపించిన స్త్రీగా మనము గమనించవచ్చు. కాబట్టి ఈరోజు మిర్యాము జీవితం ద్వారా మనము కూడా దేవుని యొక్క సువార్త సేవను ప్రకటిస్తూ మనము ప్రకటించడమే కాకుండా అనేక మంది స్త్రీలను కూడా ఆ సమూహంలో ఒకరిగా చేసే బాధ్యత మనందరి మీద ఉందని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. దేవుడి చిన్ని వాక్యమును దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించబోయే ముందు మనమందరం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే దేవుడు ఈరోజు మిర్యాము జీవితం ద్వారా దేవుడు తను అనుకుంటే తన పనిలో మనల్ని కూడా చిన్న సాధనాలుగా ఏ విధంగా వాడుకుంటాడో మనకు మిర్యాము జీవితం ద్వారా నేర్పించాడు. కాబట్టి ప్రియమైన వీక్షకులారా, ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. మన కుటుంబం ఏ విధంగా ఉంది, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మనము దేవుని సువార్తను ప్రకటించే వారముగా ఉంటున్నామా, లేదా కనీసం దానిని ప్రకటించే స్త్రీల గుంపులో మనం ఉంటున్నామా అని మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. మన కుటుంబాన్ని, మన బిడ్డలను, ప్రతి ఒక్కరిని ఆయన సన్నిధిలో, ఆయన కృపలో వాడబడే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనమందరం కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకాన నీ సన్నిధిలో నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా నా కుటుంబము నీ సేవకే అంకితము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు ప్రభా నా తండ్రి, ఎందరైతే వాక్య భాగమును విని ప్రభా మిర్యాము వలె మీ యొక్క పనిలో చిన్ని సాధనాలుగా వాడబడినట్లు మమ్మల్ని ఆశీర్వదించు దేవా అని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థిస్తున్నాం నాయన. మా కుటుంబాలను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి ప్రభా ఈ లోకంలో మీ సాక్షులుగా ప్రభా మీ యొక్క సువార్తను ప్రకటించే స్త్రీలుగా ఈ లోకంలో మీ యొక్క సువార్తను ప్రకటించే గొప్ప సైన్య సమూహంలో ఒక చిన్ని బిడ్డగా నేను కూడా ఉండాలని నా తండ్రి ఎంతమంది ప్రార్థిస్తున్నారో అటు బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలను తీర్చండి నైనా. ఆర్థిక ఇబ్బందులనైతేనేమి, అనారోగ్య సమస్యలనైతేనేమి ప్రభా నా తండ్రి, అనేక చెప్పుకోలేని సమస్యలతో నా తండ్రి కొట్టుమిట్టాడుతున్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి నైనా. ఆ కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ప్రేమను, ఐక్యతను అనుగ్రహించి ప్రభా ఈ లోకంలో ప్రభా ప్రకటించే గుంపులో ప్రభా మీ యొక్క సువార్తను ప్రకటించే గుంపులో మేమంతా కూడా పాలు భాగస్తులుగా ఉండుటకు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకందరికీ అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్.